ఇదిగోండి మన కేసు ఫైల్. ఇదేం రసపండు. ఇదే మీ ఫైనల్ హియరింగ్. మీరు విడిపోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా, లేక ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలనుకుంటున్నారా? లేదు యువర్ ఆనర్. నువ్వమ్మా? నాకు కూడా. సరే, ఇంకేంటి, ఫేర్వెలేనా? ఫేర్వెలా? ఫేర్వెల్ ఏంటి? మనం ఇంకా ఫ్రెండ్సే కదా. అచ్చా, బై ద వే నాకు షెర్టన్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్గా జాబ్ వచ్చింది. అరే కంగ్రాచులేషన్స్. చెప్పలేదేంటి? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. బాయ్. ఒక్కొక్కసారి మనకి కష్టమైనవి, కరెక్ట్ అనిపించేవి రెండూ ఒకటే. నిషాని వదిలి వెళ్ళటం అలాంటిదే. విడిపోయిన ప్రతి భార్యాభర్త వెనక ఎన్నో అపార్థాలు ఉంటాయనుకుంటాం. నిజానికి వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టే విడిపోతారేమో. గ్రైండింగ్ బాగా నేను చూసుకుంటాం మేడం. చూసుకోండి సార్. ఏం ప్రవీణ్, పొట్ట బాబించో? ప్రెగ్నెంటా? కంపతీసి డాక్టర్ మసాలా మానేమన్నారు. ఇక్కడ పని చేస్తూ ఎలా మానేస్తాడో. ఏమైంది? అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉంది. షెఫ్గా జాబ్ వచ్చిందంట. అమ్మా, నాకు డివోర్స్ దాకా వచ్చినందుకు నువ్వు హర్ట్ అయ్యావా? నీ లైఫ్లో అన్ని డెసిషన్స్ నువ్వే తీసుకుంటావు. నువ్వు తీసుకునే డెసిషన్స్కి ఒక ఫ్రెండ్గా ఎస్ చెప్పగలను గాని ఒక అమ్మగా ఆలోచిస్తే నాకు భయంగా ఉందిరా. కొన్ని రోజులు నాతో ఉంటావా? అమ్మా, నాకు కొంచెం టైం కావాలి. నీ ఇష్టం. ఒకడివే అని నేను గారాబం చేశానేమో. చిన్నప్పుడే లేస్తే ఒకటి, కూర్చుంటే ఒకటి, ఫట్ 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 మని వేసి ఉంటే ఈ టైంకి కరెక్ట్గా వచ్చేవాడివి. తప్పు నాదే. నువ్విలా అయిపోవడానికి నేనే కారణమని మీ అమ్మమ్మ అంటుంది. ఆలోచిస్తే ఒక్కోసారి అదే నిజం అనిపిస్తుంది. మరోవైపు నువ్విలా ఒంటరిగా అయిపోతావని నాకు భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. సార్, ఆ న్యూ జాయినీ సార్, మీ గురించి ఎలా విన్నాను సార్ నేను. సార్, ఇంట్లో కూడా వంట మీరే చేస్తారా, మేడం చేస్తారా? మీకు పిల్లలు ఉన్నారా సార్? అసలు మీకు పెళ్ళైందా సార్? ఆ టాపిక్ వదిలేరా. పెళ్ళైందనే కదా అడిగాం. ఇది విడాకులైందో అని అడిగినట్టు అలా వెళ్ళిపోయాడేంటి? ఎవరు సార్? పవి అని. ఓ పవి, నీకేమైనా పిచ్చా? నోర్మల్. యా, ఎక్స్క్యూజ్ మీ. వస్తుంది సార్. విక్రమ్ కదా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఉంటావని. జస్ట్ కిడింగ్. పూలాటానికి వచ్చాను. యా, ఓకే. నువ్వేంటి ఇక్కడ? ఒక చిన్న పార్టీ, మ్యారేజ్ ముందు. వాట్? మ్యారేజా? అంత తొందర ఏమొచ్చింది? వై? అంటే అంత తొందర వచ్చింది, లైఫ్ కొంచెం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా అని. దట్స్ మై ఇంటెన్షన్. మ్యారేజ్ నాకు కాదు, అక్కడుంది కదా, తన నా ఫ్రెండ్, తనది. ఓ, తనకైతే చాలా లేట్. నేను కంగ్రాచులేట్ చేశానని చెప్పు.
సరే అయితే నేను వెళ్ళాలి. బాయ్. బాయ్. బాయ్ అండి. సార్ 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 ఎవరు సార్ తను? మీ కాలేజ్ మేటా? సార్ సార్ అయితే ఏమై చేసే సినిమాలో నాగ చైతన్య సమంతలాగా మీరు నైబర్స్ కదా? ఎస్, మీరిద్దరు ఎక్స్ లవర్స్. అప్పుడు ఎద్దు గొడవ విడిపోయారు. ఇప్పుడు ఇలా చూడగానే మళ్ళీ మొదలైంది. అంతే కదా? అంతే కదా? మళ్ళీ మొదలైంది. ఫేజ్ బాగుంది కానీ తను నాకు నా వైఫ్ కి విడాకులిప్పించిన లాయర్. నీ ఎక్స్ వైఫ్ డివోర్స్ లాయర్ ని లవ్ చేస్తున్నావా? సచ్ షేమ్లెస్ ఫెలో యు ఆర్. ఒక అమ్మాయికి ఇప్పుడే విడాకులు ఇచ్చి అప్పుడే వెంటనే ఇంకో అమ్మాయిని లవ్ చేయడానికి సిగ్గు ఎలాగో లేదు, పక్కన పెట్టు. కనీసం భయం వేయడం లేదా? రే, ఒక ఫ్లాప్ సినిమా చూసి భయపడినోడు బాహుబలి చూడటానికి ఎందుకు భయపడతారా? రే, తనేమో ఆయుర్వేదం రా, నువ్వేమో ఎక్స్పైరీ డేట్ కి దగ్గరలో ఉన్న పారాసెటమాల్. మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతురా? డివోర్స్ తర్వాత చాలా లోగా ఉన్నాను రా. అప్పుడే పవిన్ చూశాను, కనెక్ట్ అయ్యాను. తనలో ఏదో ఒకటి ఉందిరా. చూడు, లారీ గుద్ది 108 ఫోన్ చేసే ముందే అంబులెన్స్ వస్తే ఏ రిలీఫ్ ఉంటుందో ఆ రిలీఫ్ ఉందిరా. పవిన్ హలో, నేను మోటివేషన్ స్పీకర్ ఇక్కడ. అలాంటి చెత్త ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వాలి, నువ్వు కాదు. ఆయన పవిన్ లవ్ చేయడం అంటే ఒక లోడెడ్ గన్ తీసుకుని వాళ్ళ చేతికిచ్చి పాయింట్ బ్లాంక్ లో పెట్టి ప్లీజ్ ప్లీజ్ నేను చంపదు అని అడిగినట్టుంది. సొల్లాపి సొల్యూషన్ చెప్పు. అయినా ఇప్పుడు పవిన్ ఎలా చూడాలి? సరదాగా కోర్టుకెళ్దామా? నువ్వు సరదాగా వెళ్ళొద్దాం అని చెప్పేది కోర్టుకి రా, కేబీఆర్ పార్క్ కాదు. అయినా నేను అక్కడికి సచ్చినా రాను. లాస్ట్ మంత్ డివోర్స్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. ఏమో దీపాటికి అక్కడే చెట్టు కింద టైప్ రైటర్గా సెటిల్ అయిపోయేవాడిని. అండ్ బై ద వే, పవి లాయర్ కాదు. తమరి డివోర్స్ కేసు వాదించిన ఇంపాక్ట్ కి మొత్తం ప్రొఫెషన్ కే డివోర్స్ ఇచ్చి పరిస్థితి. అదేంట్రా? ఒక్క నిమిషం చూడు. సంతోషంగా ఉండాలంటే సింగిల్ గా ఉంటే సరిపోదు, ఫోన్ లో సిగ్నల్ కూడా ఉండాలి. బఫరింగ్ అవుతుంది, ఆగు. Hi viewers, meet Miss Pavitra, 28 years old, new business woman. తన లాయర్ ప్రొఫెషన్ వదిలేసి కంపెనీ స్టార్ట్ చేశారు. అసలు తన ఐడియా ఏంటో తన మాటల్లోనే విందాం. మా కొత్త వెంచర్ పేరు రీసెట్. డివోర్స్ తీసుకోబోయే వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. అలాగే డివోర్స్ అయిన వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఒపీనియన్స్ తెలుసుకుని అంతా ఓకే అనుకుంటే లైఫ్ రీసెట్ చేయొచ్చు. వీఆర్ కమ్యూనిటీ ఫర్ డివోర్సీస్. రవి ఏంట్రా? అరే, రీసెట్ అని కొత్త కంపెనీ రా. నీళ్ళ డైవర్స్ అయిన వాళ్ళకి లైఫ్ సెట్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ రా. రిజిస్టర్ అవరా. ఇప్పటివరకైనా సరిపడదేంట్రా? అరే అలా కాదురా, ఎంతకాలం ఇలా ఉంటావు ఒక్కడివే తన్నే తలుచుకుంటూ? జస్ట్ మూవ్ ఆన్ మ్యాన్. సౌండ్స్ ఇంట్రెస్టింగ్, బట్ చాలా మ్యాట్రిమోనియల్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా. మేం డిఫరెంట్. వాళ్లకు మ్యారేజ్ అంటే కేవలం కమర్షియల్స్ అండ్ కాస్ట్ బేస్డ్ గా ఉంటుంది. మేము వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ మీద గైడ్ చేస్తాము. అండ్ యు నో వాట్, లాయర్ గా చాలా కేసెస్ చూశాను. అప్పుడే నాకు ఐడియా వచ్చింది, వాళ్ళు మా కంపెనీ ద్వారా లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవచ్చు. డివోర్స్ తో ఆగిపోవాలా? వై కాంట్ దేర్ బి లైఫ్ ఆఫ్టర్ డివోర్స్? డివోర్స్ అయిన వాళ్ళు మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ కంపాటబుల్ పార్ట్నర్ ని కలుసుకోవాలనుకుంటున్నారా? రీసెట్ లో జాయిన్ అవ్వండి. పవీష్ ఈజ్ అ బ్యూటీ విత్ బ్రెయిన్స్. నో వాట్ అ కాన్సెప్ట్. అచ్చం నా లైఫ్ కోసం స్టార్ట్ చేసినట్టుంది. ఆ ప్రపంచంలో తమరు ఒక్కరే డివోర్స్ ఉన్నారు మరి. బట్ సీరియస్లీ రా, వాట్ అ రిలేటబుల్ కాన్సెప్ట్ కదా. అందుకే అంటారు, ఏదైనా చెడు జరగగానే వెంటనే మంచి జరుగుతుందంట. అటు నా పిల్ల వెళ్ళింది, ఇటు రీసెట్ వచ్చింది. అండ్ బై ద వే, నెక్స్ట్ వీక్ రీసెట్ వాళ్ళ ఇనాగ్రేషన్ పార్టీ అంట. నేను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఫస్ట్ 30 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తారంట. ఒక మంచి మేనర్స్ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను రా. రే, నా పేరు కూడా రిజిస్టర్ చేసావా? అంత మెచ్యూరిటీ ఉంటే ఇక్కడ ఎందుకుంటాను? ఆ మెచ్యూరిటీ లేకనే తమరి పేరు కూడా రిజిస్ట్రేషన్. థ్యాంక్స్ భయ్యా. పవికి దగ్గర అవడానికి దీనికన్నా బెటర్ ఆప్షన్ దొరకదు. పైగా తను డౌట్ కూడా చేయదు. నువ్వు నాకు తోడుగా కూడా ఉంటావు. తోడుగా? సాధారణంగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా సరే తోడుగా స్కూల్కి వెళ్తారు, లేకపోతే ట్రిప్కి వెళ్తారు. మన దరిద్రం ఏంట్రా,
తోడుగా డివోర్స్ కోర్టుకి వెళ్తాం, లేకపోతే రీసెట్కి వెళ్తాం. అండ్ బై ద వే నేను మాత్రం జెన్యున్ గా పెళ్లి చేసుకుందామని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను రా. ఇట్స్ టైమ్ టు మేకప్ ఫర్ మై బ్రేకప్. మీటూరా? అది కాదురా, నా ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లా. లాస్ట్ వీక్ పెళ్లి చూపులకు వెళ్తే నువ్వు సెకండ్ హ్యాండ్ అని చెప్పి రిజెక్ట్ చేసింది తను. మీటూరా? ప్రామిస్, నాకు కూడా అదే జరిగింది. సో ప్రపంచం అంతా మనల్ని సెకండ్ హ్యాండ్ చేసిందన్నమాట. అఫీషియల్ గాను లీగల్ గాను. అండ్ బై ద వే మొన్న పెళ్లి చూపులకు వెళ్ళాను కదా, తనకు సెకండ్ హ్యాండ్ అంటే ఏ రేంజ్ లో అసహ్యం అంటే ఎక్కడ సెకండ్ వేవ్ లో కోవిడ్ వస్తుందేమో అని చెప్పి ఫస్ట్ వేవ్ లో కోవిడ్ తెచ్చేసుకుందిరా. అందుకే ఎవరైనా సెట్ అయిందా అంటే రీసెట్ అయింది.